హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో కువైట్లో మన ఇండియన్ స్కూల్స్లో అప్పుడప్పుడు ఇలా ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజైతే మా సమాన్షు వెళ్ళే స్కూల్లో అయితే ఎగ్జిబిషన్ జరుగుతుంది. పేరెంట్స్ అయితే నిజంగా లైన్లు అనమాట. మొత్తం బేస్మెంట్లో ఇది కండక్ట్ చేస్తున్నారు. పైనుంచి కింద వరకు కూడా జనాలే. ఇంకా లోపలికి వెళ్ళడానికే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పట్టింది. ఈ ఎగ్జిబిషన్ నోటీస్ అయితే ఆల్రెడీ ఒక 3 months బిఫోరే వాళ్ళు చెప్పారు, పలానా రోజుకి ఎగ్జిబిషన్ ఉంటుంది, అప్పటికి ఏ యాక్టివిటీస్ చేయాలి లేదంటే ప్రాజెక్ట్స్ ఏం చేయాలి అనేది అంతా కూడా వాళ్ళు ముందు నుంచే చెప్తూ ఉన్నారు. అంటే కొంతమంది హిందీ యాక్టివిటీస్, లేదంటే కొంతమంది ఇంగ్లీష్ యాక్టివిటీస్, ఇంకా అలానే ఈవీఎస్, అలా ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే ఎవరు ఏది మంచిగా చేసుకెళ్లారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్ లో పెట్టడానికి తీసుకున్నారు. ఈ పాప అయితే చూడండి ఎంత బాగుందో. తన పక్కనున్న సేమ్ బొమ్మలు ఎలా ఉన్నాయో దానికంటే కూడా ఇంకా కొందన బొమ్మలాగా ఉంది. పిల్లలు కూడా మంచి మంచి గెటప్స్ వేసుకున్నారు అందరూను. మా సమాన్షుని వేసుకోమంటే అస్సలే వేసుకోవడం అనమాట. ప్రతి దానికి సిగ్గే. ఇంకా ఇప్పుడు జరిగే ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగా కండక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years అలా అయిపోయిందంట వీళ్ళు ఎగ్జిబిషన్ అనేది పెట్టి. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు కండక్ట్ చేశారంట. ఇది వచ్చేసి హిందీ యాక్టివిటీకి సంబంధించి. వాళ్ళకైతే వెస్ట్ ఇండియన్ ఫుడ్, ఇంకా అలానే సౌత్ ఇండియన్ ఫుడ్, అలాగా కొన్ని మన ఇండియాలోనే కొన్ని స్టేట్స్ ఫుడ్స్ని ఇచ్చారు వాళ్ళకి తయారు చేయమని. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. చూడండి ఎంత బాగా చేశారో అసలు. టైనీగా ఎంత బాగున్నాయి యాక్టివిటీస్ అన్నీని. వీళ్ళైతే ఇక్కడ నుంచున్న వాళ్ళు, ఇంకా అలానే ఇప్పుడున్న ఈ నేను చూపించే ఈ యాక్టివిటీ అయితే మన సమాన్షు క్లాస్లో వాళ్ళది. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క సెక్షన్కి వచ్చి ఒక్కొక్క యాక్టివిటీ, ఇంకా అలానే డాన్స్లో పాల్గొనే వాళ్ళు అందులోను, ఇంకా అలాగా కొన్ని రకాలుగా వాళ్ళు డివైడ్ చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా చేయొచ్చు. ఇదైతే సమాన్షు చేసిన యాక్టివిటీ. వాడికైతే వెస్ట్ ఇండియన్ ఫుడ్ వచ్చింది. మేము ఈ యాక్టివిటీలో ఈ ఫుడ్ అంతా కూడా ఎలా తయారు చేసాము డోతో అనేది ప్రీవియస్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియోని చూడండి. పిల్లలు నిజంగా ఎంత యాక్టివిటీస్ ఎంత కష్టపడి చేశారో గానీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉండే ప్లేసెసే. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు బుక్స్ లో ఎలా ఉండేవో అలాంటి ఎర్రకోట, తాజ్మహల్, వీటన్నిటిని వీళ్ళు ఇలాగా యాక్టివిటీస్ రూపంలో మంచిగా తయారు చేసి పెట్టారు. ఇక్కడ ఉన్నంతసేపు అంతా కూడా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చిందనమాట. అప్పుడైతే మేము కూడా తయారు చేసేవాళ్ళం కానీ ఎంత హై లెవెల్లో అయితే లేదు. అప్పుడు మన దగ్గర అన్ని కాస్ట్యూమ్స్ కూడా ఉండేవి కాదు. ఇక ఇప్పుడైతే ప్రతిదీ చాలా ఈజీగా పిల్లలు ఉత్తినే ఇలా రేపు యాక్టివిటీ అంటే ఈ రోజైనా అప్పటికప్పుడు మన చేత కొనిపించేసి కట్టేసి చేయించేస్తారు. అంతలా ఉన్నారు. ఈ లైన్ అంతా కూడా గేమ్స్కి సంబంధించినవి పెట్టారు. బ్యాడ్మింటన్, ఇంకా అలానే వాలీబాల్, ఈ గేమ్స్ అన్నీ కూడా అవి కూడా యాక్టివిటీస్ రూపంలో చేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఓన్లీ లోయర్ క్లాసెస్ వాళ్ళవి, అంటే 5th classకి బిలో అనమాట. ఆ వీళ్ళందరి బేస్మెంట్లో అరేంజ్ చేశారు. ఇంకా 5th classకి పైన వాళ్ళని, అంటే హయ్యర్ క్లాసెస్ వాళ్ళని వచ్చేసి పైన 1st, 2nd floors వాళ్ళ యాక్టివిటీస్ క్లాస్ రూమ్స్లోనే కండక్ట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ కోసం అయితే ముందు 2 రోజులు సెలవు, మళ్ళీ ఎగ్జిబిషన్ అయిన మళ్ళీ రోజున కూడా సెలవు ఇచ్చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, వీడు వచ్చేసి రమిత్ అనమాట, సమాన్షు క్లాస్మేట్. ఎప్పుడంటే వాళ్ళు ఫస్ట్ ప్లే స్కూల్ నుంచి ఇంక ఇప్పుడు వరకు కూడా వాళ్ళ జర్నీ నడుస్తూ ఉంది. సేమ్ ట్యూషన్కి వెళ్ళేవారు. ఇప్పుడైతే ట్యూషన్ చేంజ్ అయిపోయింది. అక్కడ ఎల్లో కలర్ మినిమోన్ వేసుకొని చెయ్యి ఎలా ఊపుతుంది చూడండి. తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట. తను వచ్చేసి మినియన్ వేసుకుంది. నేను అసలు చూసి గుర్తుపట్టలేకపోయాను. అది నన్ను చూసి పిలుస్తూ ఉందన్నమాట ఆంటీ అంటూను. ఎంత క్యూట్గా, చాలా బాగుంది కదా అసలు. కువైట్లో చాలా స్కూల్లో డైలీ యాక్టివిటీస్, ఇంకా వీక్లీ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఇస్తారనమాట. ఇక మా సమాన్షు వెళ్ళే స్కూల్లో అయితే మరీ అంత యాక్టివిటీస్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. మంత్లీ వన్స్ అలా ఉంటుంది. ఇప్పుడైతే 3rd classలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కొంచెం యాక్టివిటీస్ ఎక్కువైనాయి. ఈ పిల్లలు చేసిన ఈ యాక్టివిటీస్కి అన్నిటికీ నిజంగా చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. ఇంకా మేము చూసిందంతా బేస్మెంట్లోనే. ఇక పైన 1st, 2nd floors అయితే వెళ్ళలేదు. ఇంక మాకైతే అంత టైం లేదు. ఇంకా అక్కడి నుంచే వచ్చేసాము. కింద ఓన్లీ బేస్మెంట్లోనే చూసేసి. కొంతమంది పిల్లలు అయితే ప్రోగ్రామ్స్లో కూడా ఉన్నారు. నాకు తెలిసి కువైట్లో కంటే కూడా ఇండియాలోనే ఇంకా బాగా ఎక్కువ ప్రోగ్రామ్స్ అనేవి, ప్రతి ఫెస్టివల్స్కి వాళ్ళని వాటికి తగ్గట్టుగా రెడీ చేయించడం, అలాంటి డ్రెస్సులు వేసుకోమండం అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే అసలు అంత ఎక్కువేమీ ఉండవు.
చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇక మన ఇండియన్ స్కూల్లో అయితే కనుక కొన్ని చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఇది ఇండియన్ స్కూలే కానీ నన్స్ స్కూల్ కాబట్టి ఇక్కడైతే మరీ అంత ఎక్కువ కూడా ఏమీ ఉండవు. మాకు ఈ ఎగ్జిబిషన్ని ఫస్ట్ టైం చూడడం కాబట్టి మంచి ఎక్సైటింగ్గా అనిపించి వెళ్ళాము. బాగుంది, ఇంకా చాలా బాగా చేశారు అందరూ కూడా. మెయిన్ పిల్లల కంటే కూడా పేరెంట్స్కే చూడడానికి ఎక్కువ ఆతృతగా ఉంది. ఎందుకంటే ఇది వీకెండ్లో పెట్టారు, సాటర్డే. ఇంకా అందరూ చూడడానికి కూడా మంచిగా వీలైన రోజు. అందరూ అయితే చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.